ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారు ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస ఫలము చేత మత్తిని జబ్బుపడి రాజు తానే అపహాసకులకు చెలికాడాయాడు. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది ఏం చేయాలా చెప్పి వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకో, నేను చేసి తప్పురా బాబు అని అంటే అది బాగుంటుంది. దారా ఇంకేమైనా కావాలా నీకు? ఎందుకు? వాడు వెనక ఇంకో 2 ఎకరాల పొలం ఉంది. ఇది మొత్తం భాష వెనకట్లో మరి భూములు ఎట్ట పోగొట్టుకున్నారు? వాడు తాత ముత్తాతలు చుట్టలో పువ్వు కోసం మందు తాగినప్పుడు నంచుకోవటానికి పచ్చడి వేస్తారే, పచ్చడి పెట్టి కూడా 2 ఎకరాలే ఉంచుకుంది మా ఊళ్ళో ఒక ఆవిడ. ఏంటమ్మో ఎట్టా అంటే వాడు తాగినప్పుడు పచ్చడి ఓడేసిన రోజు పచ్చిమిరపకాయలు టమాటాలు పుణ్యానికి వచ్చినాయా, నేను పొద్దున్నే వేసి నాకడానికి కోసం పచ్చడి పుణ్యానికి చేయాలా అని చెప్పి ఆ పచ్చడి పెట్టినది 2 ఎకరాల పొలాలు హక్కుంది మా ఊళ్ళో ఒక ఆవిడ. ఓ దేవుడికి స్తోత్రం చెప్పండి అక్కోయ్. అంటే మన వ్యసనం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. ఈ జనరేషన్లో కూడా చాలా మంది మందు తాగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వైను. దరిద్రం ఏంటంటే మన కల్చర్, హైదరాబాద్ కల్చర్లో ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ పిల్లలు, నేను మీకు మంచి మీ గురించి మాట్లాడట్లేదు, సిగరెట్ ఒక చేతితో పట్టుకొని, మందు గ్లాస్ ఒక చేతులు పట్టుకొని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే చెవుల్లోకి రక్తం వస్తుంది. అంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారండి. తల్లిదండ్రులు ఏమో ప్రయోజకులు అవుతారని పిల్లల్ని బయటికి పంపితే పిల్లలు ప్రయోజకులు కాకపోగా చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసలై ఎంత భయంకరమైన దుర్భర జీవితాన్ని కలిగి ఉన్నారు. అందుకే ప్రవక్త అయిన హోషేయ మనకు ఉపయోగపడే రీతిగా ఈ గ్రంథంలో ఈ అధ్యాయాలు ఖచ్చితంగా రాశాడు. యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, స్త్రీల కొరకు, సంఘము కొరకు, అభివృద్ధిలో మనం ఎలా ఎదగాలనే ఆలోచన కొరకు దేవుడు చాలా గొప్పగా రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఎవరైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి దగ్గరికి వచ్చి ఎలా ఉండాలట? హృదయపూర్వకముగా నన్ను బ్రతిమలాడు కనుక అమ్మా శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావలనని వారు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. అటువంటి ఆలోచనలు మనం అందరం ఉండకుండా దూరంగా ఉందుము గాక. 15వ వచనం చూస్తే, నేను వారికి బుద్ధి నేర్పు వారిని బలపరిచినను వారు నా మీద. నేను వారికి బుద్ధి కలిగే అని అంటే ఎవరినండి? మా అమ్మల్నే. సేవకులు వచ్చి ఏమండి మనం దేవుడిని నమ్ముకున్నామండి, నువ్వు సంఘ పెద్దవు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. నేను ఫస్ట్ మందిరానికి వెళ్ళినప్పుడు మా మందిరంలో సంఘ పెద్ద నేను వచ్చిన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన రోజు పంచాయతీలు చేస్తాడు, ప్రతిరోజు ఫుల్గా తాగుతాడు. నవ్వు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందో, ఎన్నిసార్లు సాగు బతుకుల మధ్య ఉన్నాడో, ఎన్నిసార్లు కార్యం పాడైపోయిందో దేవుడికి స్తోత్రం తెలియదు కాక. సేవకుడు ఉండి మా ఆత్మీయ తండ్రి, ఏమయ్యా ఆయన పేరు ఏం పేరో తెలుసు? గాబ్రియలు. అనవసరంగా పెట్టారు ఆ పేరు. నేను చాలా ఫీల్ అవుతాను. మనం ఒక పేరు పెట్టినట్టు వాళ్ళని జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఎందుకంటే ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళు నడుచుకోలేదనుకో, పెట్టిన వాళ్ళకి ఆ శాపం అవుతుంది, పెట్టించుకున్న వాళ్ళకి వస్తుంది ఆ శాపం. ఆ గాబ్రియల్కి ఏమైపోయిందంటే 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి కార్యం పాడైపోయి హైదరాబాద్ తీసుకొచ్చారు. మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అయ్యా గాబ్రియల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఏం గాబ్రియల్ రాడు గాబడి తాగుతాడు. చాలా బాధపడిపోయేవారు. ఎందుకు తండ్రి ఇంత దుష్టాలోచన చేస్తున్నాడు వీడు? అప్పుడు చాలా బాధపడి దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తాడంటే సంఘంలో ఇంకొక అతన్ని లేపారు. ఇప్పుడు ఆడు పనికిమాలలాగానే అయిపోయాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మరొకసారి
నేను వారికి బుద్ధి నేర్పు వారిని బలపరిచినను, సేవకుల్ని బలపరిచి, అయ్యా మీరు బ్రతుకు దినాలన్నీ కూడా